నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు చూసిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఒక భయం కనిపిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఇటు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ప్రతి గ్రామ, వార్డు, అటు మండల స్థాయి, జిల్లా స్థాయిలో కూడా చాలా కార్యక్రమాల్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిర్వహించారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో కొంతమంది రక్తదాన శిబిరాలు నిర్వహిస్తే, కొంతమంది ఏమో నాన్ వెజ్ అంటే పొట్టేళ్ళని నరికి తాము అభిమానించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి బలిపోయింది అన్నట్టుగా వాళ్ళు వ్యవహరించారు. అయితే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా జంతు బలి అనేది ఒక రకంగా నిషేధమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వీళ్ళు ఏదైతే మేకల్ని, పొట్టేళ్ళని బలి ఇచ్చారో దానిపైన ఇటు పోలీసులందరూ కూడా కేసులు నమోదు చేస్తున్నారు. అయితే ఇక్కడ పోలీసులు కేసులు ఎందుకు నమోదు చేస్తున్నారు అనేది పెడితే, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి కానీ లేదంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల యొక్క ఆదేశాల సారమే ఇటు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఈ పొట్టేళ్ల బలి జరగలేదా రాష్ట్ర వ్యాప్తంగా అంటే, ఎక్కడ రాష్ట్రంలో నలుమూలల గ్రామాల్లో కూడా జాతరలు జరిగినా లేదంటే ఏదైనా ఇవి బోనాల లాంటి కార్యక్రమాలు జరిగినా కూడా పొట్టేళ్ళని, కోళ్ళని బలి ఇవ్వడం అనేది సహజంగా చెప్పుకోవచ్చు. మరి గతంలో ఇవే పోలీసులు అక్కడ బందోబస్తు నిర్వహించి ఉంటారు. అయితే అప్పుడు నమోదు చేయని కేసులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా పొట్టేళ్ళు నరికితే ఎందుకు నమోదు చేయాల్సి వస్తుంది? ఇక తెలుగుదేశం పార్టీలో ఒక హిందూపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలకృష్ణ సినిమా రిలీజ్ సందర్భంగా ఆయన అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ సినిమా థియేటర్ల వద్దనే ఎన్నోసార్లు పొట్టేళ్లు బలి ఇచ్చి అటు బాలకృష్ణ యొక్క కటౌట్లకు రక్తాభిషేకాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఎందుకు అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేయలేదు అంటే, ఇక్కడ పోలీసులకు పైనుండి ఆదేశాలు రావడం, ఏదో ఒక కేసు పెట్టాలి అనే ఉద్దేశంతో ఈ కేసులు అయితే నమోదాయి. ముఖ్యంగా చూసుకుంటే కనుక అనంతపురం జిల్లా రాప్తాడులో అటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా పొట్టేళ్లు నరికితే పొట్టేళ్లు బలి చేశారు, పొట్టేళ్ళని నరికారు అని చెప్పి వాళ్ళపైన కేసులు నమోదు చేయడం, అరెస్టు చేశారు. ఇక చిత్తూరు, అటు చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా చిత్తూరులోని కుప్పం నియోజకవర్గంలో, ఆయన సొంత నియోజకవర్గంలోనే ఇక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులు బలిచ్చారు పొట్టేల్ని అని చెప్పి వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేశారు. ఇక తిరువూరులో సంబంధించి చూస్తే కనుక తిరువూరులో ఒక ప్రభుత్వ హాస్పిటల్లో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని పురస్కరించుకొని కొంతమంది నాయకులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ రక్తదాన శిబిరం సమయంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు అత్యుత్సాహంతో అటు నినాదాలు చేయడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక్కడ మెయిన్గా ఎందుకు కేసులు నమోదు చేశారు అంటే, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్కు సంబంధించినటువంటి ఆయన తనయుడే ఈ ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించినటువంటి కమిటీ చైర్మన్గా ఉన్నాడు కాబట్టి ఆయన్నే పర్మిషన్ ఇచ్చారు అని చెప్పి ఇక్కడ కూటమి ప్రభుత్వం యొక్క కొంతమంది నాయకులు, అంటే ముఖ్యంగా చూసుకుంటే కనుక విజయవాడ ఎంపీకి ఇక్కడ కొలికపూడి శ్రీనివాసరావుకి ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి చాలా కాలం నుంచి. అయితే ఆయనే ఈ కేసులు నమోదు చేయించారు అని చెప్పి కూడా ఒక టాక్ అయితే కనిపిస్తుంది. సో టోటల్గా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ముఖ్యంగా ఊరు వాడల్లో అయితే 2000 మంది 3000 మంది కలిసి గ్యాదర్ అయిపోయి ఆయన బర్త్డేలు చేస్తే, మండల స్థాయిలో 1000 మంది కలిసి బైక్ ర్యాలీలు నిర్వహించడం, కొంతమంది స్వచ్ఛందంగా బయటికి వచ్చి తమ నినాదాలు చేయడం, ఇవన్నీ కూడా ఇటు కూటమి ప్రభుత్వంలో ఒక భయాందోళన కనిపిస్తుంది. అయితే కేవలం బర్త్డే సందర్భంగానే ఇంతమంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ రోడ్లపైకి వచ్చారా అంటే కాదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ 18 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలకు పిలుపునిచ్చారు. దాంట్లో చాలామంది స్వచ్ఛందంగా బయటకు వచ్చి తమ నిరసన కార్యక్రమాలు తెలియజేశారు. అయినా కూడా ఇప్పుడు బర్త్డేకి సందర్భంగానే కేవలం కేసులు నమోదు చేస్తున్నారు అంటే, వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఎలాగైనా సరే రోడ్లపైకి రాకుండా చేయాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఎవరైనా సరే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా అటు ప్రభుత్వం పైన వ్యతిరేకత తెలపడానికి బయటకు వస్తున్నారు. ఎలాగో అలాగా ఖచ్చితంగా కేసు పెడతారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఏదో ఒక సందర్భంలో మా పైన కేసు నమోదవుతుంది, అటు జైలుకి పంపిస్తారు లేదా పోలీస్ స్టేషన్లో చిత్రహింసలకు గురి చేస్తారని చెప్పి వాళ్ళలో కూడా ఒక మైండ్ సెట్ తయారైపోయింది. ఎందుకంటే
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చాలామంది వైఎస్ఆర్సీపీ శ్రేణులకు సంబంధించినటువంటి సోషల్ యాక్టివిస్టుల పైన నాయకుల పైన కేసులు నమోదు చేశారు. గతంలో ఏదైతే ఎమర్జెన్సీ టైంలో దేశంలో కేసులు ఎలా నమోదయ్యాయో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి కేసులే నమోదయ్యాయి. అప్పుడే కూటమికి సంబంధించి ఒకవేళ భయపడి ఉంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎవరు కూడా రోడ్లపైకి వచ్చేవాళ్ళు కాదు. కానీ స్వచ్ఛందంగా వాళ్ళు బయటికి వస్తున్నారు అంటే తాము ప్రభుత్వం పైన వ్యతిరేకత తెలపడానికి ఒకటైతే 2029లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు అనే ఒక భరోసా కూడా ఖచ్చితంగా కార్యకర్తల్లో నెలకొంది. అందుకే వాళ్ళు ఏ కార్యక్రమానికి పిలిపించినా, ఎన్ని అరెస్టులు జరిగినా, ఎన్ని కేసులు నమోదైనా, ఎంతగా తమని ఇబ్బంది పెట్టినా ఇటు శ్రేణులు మాత్రం రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. ఇది కూటమి ప్రభుత్వానికి మెయిన్గా భయాందోళన కలిగించే ఒక విషయంగా మనం చెప్పుకోవచ్చు.